ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్ వారు జననీ యాత్ర పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో జననీ యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్థసారథి నర్సింగ్ హోం వైద్యురాలు పద్మలత, ఓయాసిస్ హాస్పిటల్ క్లినికల్ హెడ్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జిగ్నా తమగొండ్, మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉచిత క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ ఇప్పుడు మీ ఊరికే, మీ వద్దకే వస్తుందని చెప్పారు. అందరికీ స్వాగతం. ఇది మా సంస్థ ఓయాసిస్ ఫెర్టిలిటీ ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ ని ఓయాసిస్ జననీ యాత్ర అని ఒక బస్సు అందజేయడం జరిగిందండి. ఇది మేము ఒక ట్రయల్ చేసి 30 పైగా జిల్లాల్లో జిగ్నా తమగోన్, ఓయాసిస్ ఫెర్టిలిటీ కరీంనగర్ లో కన్సల్టెంట్ అండ్ క్లినికల్ హెడ్. ఈ రోజు మేము వెములవాడకి వచ్చాము. ఓయాసిస్ జననీ యాత్ర ఇది ఒక గొప్ప ఆలోచన అని ఇక్కడ మీ ముందుకి తీసుకొని వచ్చాము. ఈ జననీ యాత్ర ఉద్దేశం మెయిన్లీ ఏంటి అంటే పేషెంట్స్ కి టైర్ 2, టైర్ 3 సిటీస్ లో దంపతులకి ఒక అవగాహన కల్పించడమే మన మెయిన్ ఉద్దేశం. చాలా మంది కపుల్స్ ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, వాళ్ళకు ఉన్న బాధలు ఎవరికి చెప్పలేకపోతున్నారు. అందుకే ఈ యాత్రతో మేమే వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కనుక్కొని వాళ్ళకి సరైన సొల్యూషన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. ఈ యాత్రతో మేము చాలా మంది పేషెంట్స్ కి ఇప్పటి వరకు చాలా మంది పేషెంట్స్ కి హెల్ప్ చేశాము. యాక్చువల్ గా ఈ యాత్ర మే 2025 లో స్టార్ట్ అయింది. దాదాపు 30 సిటీస్, టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ కి మేము వెళ్లి వాళ్ళకి అందరికి ఫర్టిలిటీ సర్వీసెస్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ లో ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ దాకా మేము వచ్చాము. ముందు రేపు పెద్దపల్లికి వెళ్తున్నాము. నేను అక్కడ కూడా పేషెంట్స్ అందరి సర్వీసెస్ ని యూటిలైజ్ చేస్తారు అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఓయాసిస్ ఫెర్టిలిటీ కరీంనగర్ కి 4 years అవుతుంది. ఈ 4 years లో మేము సంతానం లేని సమస్యతో బాధపడుతున్న చాలా మంది పేషెంట్స్ కి హెల్ప్ చేశాము. మా సక్సెస్ రేట్ ఇప్పటి వరకు 70% వరకు ఉంది. మన దగ్గర వచ్చే పేషెంట్స్ కి సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఓఐటిఐ, ఐయుఐ పద్ధతి, ఐవీఎఫ్ పద్ధతి, ఐవీఎఫ్ లో కూడా మేము స్పెషల్ గా ఇక్సీ అనే ఒక పద్ధతి చేస్తున్నాము. మగవాళ్ళకి ఏదైనా కణాలు ఇష్యూ ఉంటే మన దగ్గర ఆండ్రాలజిస్ట్ కూడా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన టీసా పద్ధతి, మైక్రో టీసే పద్ధతి అవి అన్ని జరుగుతుంది. కొంచెం ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి కూడా మేము పీజీటీఏ అని ఒక స్పెషల్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తున్నాము. సో దట్ మనకు వచ్చి పేషెంట్స్ అందరికి తొందరగా ప్రెగ్నెన్సీ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మంచి సర్వీసెస్ ని ఇస్తున్నాము. పైగా స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో 200 మంది దాకా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ తీసుకొని సక్సెస్ అయ్యారండి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో సంతానం